నేను ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నానండి. ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో అత్త కోడల్ని బాధ పెడుతుంది. ఎట్లాగంటే మగపిల్లల కంటేనే కాపురం చెయ్యి, లేత చెయ్యొద్దు అని చెప్పి కండిషన్ పెడుతుంది. ఈ మాటని ఎందుకు మాట్లాడుతున్నానంటే నా కుటుంబంలో జరిగింది, మా పాప కుటుంబంలో జరిగింది, నా కుటుంబంలో జరిగింది. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇవాళ మగవాడికి ఆడదానికి ఏమైనా తేడా ఉందండి? ఏమైనా తేడా ఉంటే చెప్పండి. నాకేం తేడా లేదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. వెనకటి రోజుల్లో మగవాడు కష్టపడి తెస్తే ఆడమడిచి ఇంట్లో ఉండి పిల్లలను సంధానించుకొని చుట్టాల పక్కలను సంధానించుకొని ఇంట్లో మగమడిచి అత్తమామకి అంతా చాకరీ చేసేది. వంట చేసుకొని పుల్లల కట్ల మీద వంట చేసుకొని వచ్చిన చుట్టాలకు చూసుకొని అత్తమామను చూసుకొని వాళ్ళకి టయానికి వండి పెట్టి ఇంటి చాకరీ సరిపోయేది ఆడదానికి. అట్లాగా మగోడు కష్టపడేవాడు. ఇవాళ ఆడదానికి మగోడికి తేడా లేదు, ఇద్దరు సమానమే. నాకు తెలిసిన వరకు ఇద్దరు సమానమే. ఎందుకంటే ఇవాళ మగ మనిషి ఒక పని చేస్తే ఆడ మనిషి రెండు పనులు చేస్తుంది. ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటుంది, ఇంట్లో అన్ని పాసి పనులు చేసుకొని ఇంట్లో సంధానించుకొని మళ్ళీ బయటికి పోయి కష్టపడుతుంది. మగోడు ఒక పని చేసి వచ్చి ఇంట్లో ఆడదాన్ని హింసిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే అనుమానం పడతాడు, అయిన వాళ్ళతో పోయిన వాళ్ళతో మాట్లాడితే అనుమానం పడుతున్నారు, ఇంట్లో పెట్టి హింసిస్తున్నారు. ఇవాళ ఆడది దేనికి అనిగి మనిగి ఉండాలి? ఆడితే మగవాడి కంటే ఎక్కువ కష్టపడుతుంది కదా, ఎందుకు అనిగి మనిగి ఉండాలి? తక్కువ ఏంటి? ఆడదానికి మగవాడికి ఏంటి తేడా? ఆడదే కష్టపడి ఇంట్లో కుటుంబాన్ని చూసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ చాకరీ చేసి రూపాయి పాపాయి తెచ్చి మగవాడికి సహాయం పడుతుంది. ఆ మగవాడు అర్థం చేసుకోక ఆడదాన్ని హింసిస్తున్నారు, ఆడదాన్ని బాధ పెడుతున్నారు. ఒక్కొక్క మగవాడు ఉంటాడు, నలుగురు పిల్లలైనా ముగ్గురు పిల్లలైనా కష్టపడి ఆడదాన్ని బయటికి పోకుండా భార్యని బిడ్డలు సాగుతున్నాడు. నేను అందరిని అనట్లేదండి, కొంతవరకు అందరూ అలా ఉండరు. ఒక్కొక్క మగవాడు ఏం చేస్తాడంటే నాతో పాటు నువ్వు కష్టపడాలి, నువ్వు కూడా తేవాలి, ఇంట్లో చెయ్యి బయట చెయ్యి, రూపాయలు తెచ్చి అని ఇవాళ ఒక్కొక్క ఆడదాన్ని ఒక్కొక్క మగవాడు బాధ పెడుతున్నాడు. ఇది ఎందుకు అంటున్నానంటే నేను ఈ మాటలు కొన్ని ఇళ్ళల్లో జరుగుతున్నాయి. చెమట బాగా పడుతుందండి, చూడండి చీర కూడా తడిసిపోయింది, చెమట బాగా పడుతుంది. అయితే ఒక మగోడు ఆడదాన్ని అనుమానం బట్టి బజార్లో పెట్టి వాడు పరువు వాడే తీసుకుంటున్నాడు, వాడి విలువ వాడే తీసుకుంటున్నాడు, ఆడదానికి విలువ లేకుండా చేస్తున్నాడు, ఆడదానికి పరువు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వాడు పరువు పోతుందా లేదా? ఆడమడిచిన అలాగంటే వాడు పరువు పోయిద్దా లేదా? ఆడదాన్ని హింసించటం, 10 మందిలో పెడతాం, 10 మంది అల్లరి చేయటం, లేనిది ఆడదానికి నేర్పించటం, రెచ్చగొడతాం. కొంతమంది కాపురాలు తీసుకుంటున్నారు అట్లాగా. ఏది చేయపోయినా రెచ్చగొట్టి అనుమానం బట్టి నువ్వు వాడితో మాట్లాడావు, నువ్వు వీడితో మాట్లాడావు, వాడు అన్నదమ్ముడైనా అంటే కడుతున్నారు, వాడు బాబాయ్ అయినా అంట కడుతున్నారు. అది చాలా తప్పండి నాకు తెలిసిన వరకు. కేవలం ఒక మగవాడు ఆడదానికి నేర్పిస్తున్నాడు, అది ఏది చేయిపోయినా కూడా రెచ్చగొట్టి నువ్వు చెయ్యి నేర్పిస్తున్నాడు.
చేయమని నేర్పిస్తున్నాడు. అలాగా కొంతమంది మగవాళ్ళు తయారయ్యారు. కొంతమంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి మగవాడు కష్టపడుతుంటే ఆ కష్టం వీళ్ళు వాడతారు. కొంతమంది ఆడవాళ్ళు తెలియట్లా. ఇంట్లో ఉండి ఇంటి పని చేసుకోవాలి. మగవాడు వచ్చిందాక కూడా వంట చేసుకొని కష్టపడి వస్తున్నాడు మగవాడు. తిన్నాడో లేదో మగ మనిషి చూసుకొని వాళ్ళకి టయానికి పెట్టుకోవాలి. ఆ మగ మనిషి బాగుంటేనే ఇంటి కాపురం బాగుంటుంది. మగవాడికి వాళ్ళకి పెట్టుకోవాలి, ఎలా చూసుకోవాలి. భర్త కూడా ఆడదాన్ని చూడాలి, ఆడదాన్ని సంధానించుకోవాలి. కలిసి మలిసి ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భార్య భర్తలు ఏకమయ్యి ఒకటయ్యి కుటుంబాన్ని బిడ్డల్ని లాక్కొచ్చుకోవాలి. సంసారాన్ని కుటుంబాన్ని లాక్కొచ్చుకోవాలి. ఒక్కొక్క మగవాళ్ళు ఉంటారు, ఆడది తెస్తే మగవాడు బతకాలి. ఆడది ఇల్లు నువ్వు ఎక్కడ ఇంత అప్పులదా సప్పులదా తెచ్చి పెట్టు అని చెప్పి ఒక్కొక్క మగవాడు బాధ పెడుతున్నాడు. ఆడదాన్ని హింసించేస్తున్నారు. ఇవాళ ఆడది కష్టపడుతుంది, ఆడదానికి పేరు లేదు. మగవాడు అంటే ఎందుకని పేరు? మగవాడు గొప్ప ఏంది, ఆడది గొప్ప లేదండి. ఏంటి వాళ్ళిద్దరికి తేడా ఏంటి? ఆడది మగవాడు, ఆడది ఏంటంటే బిడ్డలను కానీ వాడి కుటుంబాన్ని వాడు వంశాన్ని పెంచుతుంది. అదే ఆడది లేకపోతే మగవాడు ఎందుకు పనికిరాడు. ఇవాళ ఏ ఇంటికైనా ఒక ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఉన్న ఇల్లు అది ఒక తీరుగా ఉంటుంది, మగపిల్లలు ఉన్న ఇల్లు ఒక తీరుగా ఉంటుంది. ఆడదున్న ఇల్లు పొద్దున్న లేచి ఇల్లు ఆకులు చిమ్ముకొని ఇంట్లో పాసి పనులు చేసుకొని అన్నీ శుభ్రం పెట్టుకొని ఆడది చేసిద్ది. మగవాడు ఏం చేస్తాడు? లెగిసి ఇదిలించుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని ఒంటి నిండా పౌడర్ కొట్టుకొని బజార్కి బలాదూరుకు తిరుగుతాడు. అడ్డమైన తిరిగి ఇంటికి వచ్చి రుబాబులు చేస్తూ ఉంటాడు. ఆడదిల్లిదట్టగా ఆడతట్ట వెళ్ళగలదా? ఆడదానికి ఏంది? ఇంటి పద్ధతి. పొద్దున్న లేస్తే ఇంటి పని చేసుకోవాలి. మగవాడు చేస్తాడా? చేయడు. మగవాడు ఏమంటాడు? నేను ఎందుకు చేయాలి, దేనికి చేయాలి? ఆడతట్ట అనిద్దా? అనదు. అది ఆడదాని బాధ్యత. ఇది నా కుటుంబమే, నా ఇల్లు, నేను శుభ్రం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని ఆడది లేచి అన్ని పనులు చక్క పెట్టుకొని భర్తను చూసుకొని బిడ్డలను చూసుకొని మరి ఇంటికి చుట్టాలు పక్కల తను చూసుకొని అన్నీ మంచి చెప్పలు చూసుకొని బయటికి ₹1 పని చేసుకోవటానికి వెళ్ళిద్ది. కష్టపడిద్ది. ఇలాక నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా కుటుంబంలో, మా పాప కుటుంబంలో జరిగింది. మగపిల్లల కంటేనే కాపురం చేయండి, ఆడపిల్లలు పుడితే కాపురం చేయొద్దు అని అత్తలు అట్లా కండిషన్ పెట్టారు. ఒక్కొక్క ఇంట్లో పిల్లలే ఉంటల్లా, మరి వాళ్ళు ఏమనుకోవాలి? పిల్లలు లేని ఇల్లు ఏమనుకోవాలి? ఇప్పుడు దేవుడు మగపిల్లోడిని ఆడపిల్లోడిని ఇచ్చాడనుకో, అది ఒక వరం. ముందు మనకి మన కుటుంబంలో బిడ్డలు పుడతం కావాలి. మగోడైతే ఆడది అయితే ఆడది మటుకు మనిషి కదా, మగోడు మనిషా? కొంతమంది కోపం వస్తుంది అంటే, కొంతమంది ఆడవాళ్ళు కూడా కోపపడుతున్నారు. నమ్మేనా? కోపండి, నాకేం బాధ లేదు. వాళ్ళు అన్నంత మాత్రం నాకేం బాధ లేదు. ఒక్కొక్క ఆడది బలదురికి తిరిగిద్ది. మగోడు తీసుకొచ్చిస్తుంటే కష్టపడి లక్షలు సంపాదిస్తుంటే దిక్కు తెలియకుండా బజారు పడి ఈదులు పడి డబ్బు ఆకం చేసుకొని అల్లరి చేసుకొని రోడ్డును పడుతున్నాయి కొన్ని ఆడే. అసమంటోళ్ళు మగోళ్ళు ఏమనలేకపోతున్నారు. ఇల్లు పట్టుకొని సక్రం కాపురం చేసుకొని అన్నీ చేస్తుంటే అసమంటి ఆడదాన్ని మగోళ్ళు లెక్క చేయట్లేదు. ఇదే కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి.
నా వీడియో చూసి కూడా కొంతమంది తిడుతున్నారు నన్ను. తిట్టనే, ఎవరి పాపం వాళ్ళది, నేనేమన్నా. ఎవరి పాపం వాళ్ళది, నేనేమన్నా. నాకొద్దు, నేను అన్ను. ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. వీడియో నచ్చితే చూడండి, లేకపోతే లేదు. చూడటం ఎందుకు, నన్ను అంటం ఎందుకు? నేను చేసే వీడియోలో ఏమైనా తప్పు ఉన్నదా? ఇప్పుడు నేను ఏది మాట్లాడినా లోకం మీద జరిగే మాట్లాడుతున్నా. లోకం మీద కాకపోయినా నా కుటుంబంలో జరిగినాయి. నా కుటుంబం గురించే మాట్లాడతా. ఒకరి గురించి నాకెందుకు, నా కుటుంబం గురించే మాట్లాడతా. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. అనాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు వెళ్తా అంటున్నారు, వాళ్ళకి వెళ్తూ చెప్తున్నారు. మా పాపను అడుగుతారు, మీ అమ్మ ఎలా చేస్తుంది వీడియోలు, అలా చేస్తున్న వీడియోలు, మీ అమ్మకేంటి? నాకేదైతే మీకెందుకు? నా ఇష్టం, నా ఛానల్, నా ఇష్టం. నేను అడ్డగోలుగా ఏం పెట్టట్లేదే, చండాలంగా ఏం పెట్టట్లేదే, రోత మాటలు పెట్టట్లేదే, గలీజు మాటలు పెట్టట్లేదే. యూట్యూబ్లో ఒక రకం చండాలు పేస్తున్నాయి. అనరే పోయి అసమంటి సొంగగార్చుకుంటూ చూస్తున్నారుగా. కాదు, అసమంటి ఛానల్లో ఆ వీడియోలు వస్తుంటే సొంగ కార్చుకొని చూస్తున్నారుగా. నేను మంచి మాటలు చెప్తుంటే షేడ్ అవుతుంది. అది చెడ్డా, అది తప్ప? ఏంటి తప్పు దాంట్లో? పలానా తప్పు అని చెప్పండి. ఎవరి కుటుంబం గురించి అన్నానా? ఎవరి కోసం నేను అన్నానా? ఆ కుటుంబంలో జరిగినాయి నేను అంట, నేను అడుగుతా. తప్పులేదు దాంట్లో. నా కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నా, తప్పు లేదు కదా. ఇంకొకళ్ళు ఎందుకు అనాలి? వాళ్ళకేంటి, వాళ్ళకి ఎందుకు పొడుచుకొచ్చిందట్టగా? వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఏమైనా చేస్తున్నట్లుగా? అంటే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి కోపం వచ్చింది అంటే వాళ్ళు చేస్తున్నారైతే. అంటే నా గురించి, మా పిల్లల గురించి తప్పుగా అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకి కోపం వస్తుంది. ఇప్పుడు ఏదైనా పోతే వాళ్ళకి కోపం ఎందుకు వచ్చింది? ఎంతమంది చూస్తున్నారు? వందల్లో చూస్తున్నారు, వేలల్లో చూస్తున్నారు. వాళ్ళకి రాని కోపం ఎందుకు? కోపం అందరికి రావాలి. డైరెక్టర్ నాకు అడగండి, నన్ను అడగండి, నేను చెప్తా సమాధానం నేను చెప్తా. ఇప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడట్లేదే, ఎవరి గురించి నేను మాట్లాడట్లా. నా గురించి నేను మాట్లాడుకుంటున్నా, నా కుటుంబం గురించి నేను మాట్లాడుకుంటున్నా. ఒక్కరికేంటి బాధ? ఎవరు నేను చిన్నచట్లేదే, ఎవరు నేను ఇబ్బంది పెట్టట్లేదే. పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తుంది, పనికిరాని వీడియోలు చేస్తుంది అని అంటారు. ఏంటి పనికిమాలి వీడియోలు? ఏంటి పనికిమాలి? ఏంటయ్యి? ఏమైనా బూతులు పెడుతున్నానా? చండాలు సీన్లు ఏమైనా పెడుతున్నానా? ఏమైనా గలీజీ పెడుతున్నానా? ఏమైనా రోతయి పెడుతున్నానా? లేకపోతే ఎవరి గురించి తప్పుడుగా అంటున్నానా? ఎవరైనా తప్పుడు చేసే వీడియోలు తీసాను పెడుతున్నానా? దేనికి అంటున్నారు నన్ను? ఏంటి? నా దగ్గరకు వచ్చి అడగండి డైరెక్టర్గా, నేను చెప్తా. దానికి సమాధానం నేను చెప్తా. నా దగ్గర రండి. ఒక ఆడది ఉంటుంది, బలాదూరికి తిరుగుతుంది, లక్షలు ఖర్చు పెడుతుంది. మగవాడు సంపాదింటే దిక్కు తింట్లో ఒక ఆడదానికి. ఎవరు కోపం వచ్చి నాకేం బాధ లేదు. మందికి పెట్టి మందిని మెచ్చుతున్నారు. లక్షలు సంపాదింటే, మగోడు పోయి లక్షలు సంపాదింటే ఆడది ఒళ్ళు బలిసి లక్షలు ఖర్చు పెడుతుంది. డబ్బు ఇలువ తెలియట్లా. డబ్బు అంటే శిలపింకల్లాగా, వాళ్ళకి శిలపింకల్లాగా, పిచ్చికాయతల్లాగా. ఒకళ్ళని చిందబుచ్చేటప్పుడు మీరేదో మీరు చూసుకోవాలి. నన్ను అనేటప్పుడు మీరేదో మీరు చూసుకోవాలి. నేనేం బలాదురు తొరగట్లేదే, ఊర్వంబడి లేదా ఆ మొగడు నేను డబ్బు ఎర్రబోయట్లేదే, ఏ మొగడు నేను డబ్బు పెట్టట్లేదురు. కష్టపడుతున్నాం, తింటున్నాం. ఎవరి రూపాయలు మేము ఆశిస్తట్లా. డబ్బు ఉంటే 10 సార్లు తినండి, ఉండండి.
మీ సంపాదన మీరు తినండి. నన్నంటే ఎందుకు? నన్ను ఆరిపోసుకోవటం ఎందుకు? నన్ను ఆరిపోసుకుంటే ఏమైనా వచ్చిద్దా? మీకు ఏమైనా ఒరిగిద్దా? ఏమైనా లక్షలు వచ్చి మీ ఒళ్ళో పడతాయా? ఏమైనా బంగారం వెండి పడిద్దా? లేకపోతే ఎకరాలే వచ్చి మీకు భూములు పడుతున్నాయా నన్ను ఆరిపోసుకుంటాకి? ఆరిపోసుకుంటే మీ కర్మ మీరే అనిపిస్తారు. మగోడైనా ఆడదైనా మీ కర్మ మీరు అనిపిస్తారు అంతే. మీ కర్మ మీరు అనిపిస్తారు. మేమేమో దేవత, మేమేమన్నా భక్తురాల? పుట్టంగా అందరూ భక్తురాలు ఎవరు? పుట్టంగా ఎవరు భక్తురాలు? అది నేను చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పుకోవాలి నా గురించి. నేను చెప్పుకోను, ప్రజలు చెప్పుకోవాలి నా గురించి. నేను చేసే వీడియోలు తప్పుడియా మంచియో వాళ్ళు చెప్పుకోవాలి. ఏదో ఒక అమ్మ గిట్టనమ్మ నా మీద ఆరిపోసుకొని, నా బిడ్డలను ఆరిపోసుకొని అనరాని మాట్లాడటం, బూత్ మాట్లాడటం, తప్పుడు మాట్లాడటం, అది నేలిక తాటి బద్ద. ఆ నేలిక అట్ట కోసి పరదంగాలి, ఆ మాటలు రాకుండా. ఆ మాటలని మళ్ళీ ఎట్టా మాట్లాడబుద్ధి అయింది, ఎట్లాగా రాబుద్ధి అయింది. మడిష గొడ్డ. ఇలాగా ఎవరి గురించి అరగట్లేదు. మా జీవితంలో జరిగింది కాబట్టి మా జీవితం గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరి గురించి అనట్లా, ఎవరిని అట్లా. నేను మా జీవితంలో జరిగినాయి, మేము బాధపడ్డాం, మేము అనిపించాం. ఆ మాటలు, ఆ చేష్టాలు మేము అనిపించాం. మమ్మల్ని ఆరిపోసుకున్నారు. నన్ను, నా బిడ్డని ఆరిపోసుకున్నారు. మగపిల్లల కంటే కాపురం చేయి, ఆడపిల్లల కంటే రావద్దు కాపురానికి అని అట్ట కాపురాలు తీసుకున్నారు, కాపురాలు పోగొట్టుకున్నారు. మంది మాటిని, లోకుల మాటిని. ఎవరు కోప్పడగాకండి, ఎవరు నేను ఉద్దేశం ఎవరిని అంటలేదు. నేను నా కుటుంబం, నా బిడ్డల గురించి, నా గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా అనుకుంటే నా దగ్గర రండి, ఎవరి గురించి అంటే నా దగ్గరికి రండి, నాతో మాట్లాడండి. ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడండి. నేను పెట్టే వీడియోలు చూడండి, వినండి, అర్థం చేసుకోండి. ఈ కొన్ని జీవితాల్లో, కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి. మా కుటుంబాల్లో జరిగినాయి. ఎక్కడ బయట వాళ్ళే కాదు, మా కుటుంబాల్లో జరిగినాయి. నిందల మోసాం, నేను మోసాను, నా బిడ్డలు మోసారు. నిందలు అనిపించాం, మేము బాధలు పడ్డాం. కానీ యేసయ్య ఉన్నాడు, గొప్పవాడు. తండ్రి గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు. భక్తురాల, దేవత, ఇవన్నీ మాటలు ఎందుకు? మీకు దేవతలు కావాలంటే, భక్తులు కావాలంటే గుళ్ళకి వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళి అక్కడ పూజ చేసుకోండి. నన్నంటే ఎందుకు? నన్ను అనాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. దయచేసి నేను అనగాకండి. వీడియోలు చూస్తే చూడండి, లేకపోతే లేదు. మిమ్మల్ని నేను బాధ పెట్టను. నేను ఉన్నంతకాలం వీడియోలు చేస్తూనే ఉంటా. నేను చచ్చిపోతే తీను. నేను ఉన్నంతకాలం తీస్తూనే ఉంటా, ఏదో ఒక వీడియోస్ ఇస్తూనే ఉంటా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా. తప్పుగా నేను మాట్లాడినా, ఎవరి గురించి నేను ఉద్దేశించను. కానీ నా జీవితంలో జరిగినాయి, మా కుటుంబంలో జరిగినాయి, మా తల్లి కుటుంబం జరిగినాయి, మా కుటుంబంలో మా బిడ్డల కుటుంబం జరిగినాయి, మాట్లాడతా. ఎవరి గురించి నేను ఉద్దేశించి నేను మాట్లాడను. కానీ ఎవరు కూడా మమ్మల్ని అనొద్దండి, మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ అనొద్దండి, మా ఆడదైనా మగోడైనా అనొద్దండి. మీ జోలికి మీ ప్రస్తాపం వస్తే అప్పుడు 10 మందిలో పెట్టి మాట్లాడండి. ఇదిగో నీ తప్పు, నీ బిడ్డల తప్పు అని మాట్లాడండి. నేను దానికి ఒప్పుకుంటా. లేని ఎంటగట్టి, లేని మాట్లాడటం, లేకి మాట్లాడటం, రోత మాట్లాడటం. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఆ గలీజి మాటలు ఎలా వస్తున్నాయి నోటికి?
ఆ గలీజ్ మాటలు ఎట్ట అనగలుగుతున్నారు, మళ్ళీ ఆ మనిషితో ఎట్ట మాట్లాడగలుగుతున్నారు. మళ్ళీ పొద్దున్నెత్తే మొహాలు చూసుకోవాలి. ఎట్ట చూడబుద్ధి అయింది. దెబ్బ కొడితే మాసిపోయింది, దెబ్బ కొట్టు మాసిపోయిద్ది, అది 4 రోజులు మాసిపోయిద్ది. మాట బతికినంతకాలం ఆవిడ ఉండిద్ది. పలానా మనిషి మాట అనింది, ఈ మనిషి ఆ మనిషిని చూస్తే ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. దెబ్బే ఉంది, తలపాటు మాసిపోయిద్ది, మాట కలకాలం ఉండిపోయిద్ది. అర్థం చేసుకోండి. నాకు చదువు లేదు, కానీ మా అమ్మగారు మమ్మల్ని భయభక్తిగానే పెంచింది, అడ్డగోలుగా పెంచలేదు. మమ్మల్ని బజార్లో వదిలిపెట్టలేదు. మా అమ్మ లేఖి మాటలు అనిపించలేదు, లేఖి మాటలు మేము అనలేదు. ఎవరితో అయినా మేము మర్యాదగా మాట్లాడతాం, మాతో మాట్లాడేవాళ్ళు కూడా మర్యాదగా మాట్లాడతారు. ఒక్కొక్కరికి నేను గిట్టట్లా, ఎందుకు గిట్టట్లేదు, దేనికి గిట్టట్లేదు, నాకు దానికి సమాధానం కావాలి. దేనికి గిట్టట్లేదు వీడియో చూడండి, వీడియో చూసి నా దగ్గర రండి. వీడియో కేవలం అందుకే చేస్తున్నాను. నేనంటే ఎందుకు గిట్టట్లేదు, ఏంటి, ఏం చేశాను, మీ డబ్బు తీసుకొని ఎక్కొట్టానా, మీ ఆస్తి నేను వేసుకున్నానా, మీ కాపరాలు తీశానా, అనరాని మాటలు అని అంటున్నానా, దేనికి గిట్టట్లా నేను, దేనికి అంటున్నారు నన్నైనా నా పిల్లలైనా దేనికి అంటున్నారు. నేను పదే నేను 5-6 వీడియోలు కూడా చేసున్నా. నా జోలికి వచ్చినా, మా బిడ్డల జోలికి వచ్చినా వాళ్ళని అనపగిస్తారు, వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలేస్తాం మేము. నేను దేవుడు కూడా మొర పెట్టుకుంటాను, దేవుడు చెప్పుకుంటా అని చెప్పేసి ఎన్నో వీడియోలు నేను మాట్లాడాను. జరిగినాయి కాబట్టి నేను మాట్లాడాను. పిచ్చ వీడియోలు చేస్తుంది, మీ మెంటల పిచ్చ, నన్ను అనుకున్న వాళ్ళకి పిచ్చ, నన్ను అనుకున్న వాళ్ళకి మెంటలు. వాళ్ళు త్వరలో మెంటలు వాళ్ళు అవుతారు, పిచ్చోళ్ళు అవుతారు. రోడ్ల మీద తిరుగుతారు, గుడ్డలు చించుకొని రోడ్ల మీద తిరుగుతారు. నా జోలికి సామాన్యంగా రాగాకండి. వచ్చారా మీ కర్మ మీరు అరగిస్తారు, మీ కర్మ మీరు అనుభవిస్తారు, అంతే. నేను ఏం మాట్లాడను, మీ కర్మ మీరు అనుభవిస్తారు. నా జోలికి, నా బిడ్డల జోలికి, మా కుటుంబాల జోలికి రాగాకండి. వస్తే మీరు అనిపిస్తారు. ఉచితంగా నా జోలికి వచ్చారా, నా బిడ్డల జోలికి వచ్చారా, మా కుటుంబాల జోలికి వచ్చారా, తప్పకుండా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎంపనే చూపిస్తాడు దేవుడు అనేవాడు. యేసయ్య నమ్ముకో, నేను యేసయ్య దేవుడా, యేసయ్య గొప్పవాడు అంటున్నాడు. గొప్పవాడే యేసయ్య, మీకు కాదు, మాకు గొప్పవాడే, మాకు గొప్పవాడు. ఆయనకి మించిన దేవుడు లేడు మా దృష్టిలో. ఆయన మించిన దేవుడు మాకు లేడు. ఎక్కడ మేము చూడలేం. యేసయ్య నువ్వు చూసావంటావు, చూడలేదు. చూడపోయినా కార్యక్రమాలు జరిగినాయి. చచ్చినోళ్ళం బతికాం, చచ్చేవాళ్ళం బతికాం మేము. కార్యక్రమాలు జరిగినాయి. ఒక రౌడీల చేతుల్లో, గుండాల చేతుల్లో తప్పుకున్నాం మేము. తప్పించాడు దేవుడు, ఎన్నో మేలు చేశాడు యేసయ్య. ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడాడు యేసయ్య. ఎందుకే యేసయ్య నమ్ముకున్నా. నేను ఫస్ట్లో పుట్లకి, చెట్లకి, రాళ్ళకి, బట్టికి అన్నిటికీ నేను పూజలు చేశా, టెంకాయలు కొట్టా, అన్నీ చేశా, కొబ్బరికాయలు కొట్టా, సాంబ్రాణ పుల్లలు వెలిగించా, కుంకాల బొట్లు పెట్టాను. రోజు మా దైలు తలసానాలు చేసేదాన్ని, దైలు పూజలు చేసేదాన్ని, అన్నీ అయిపోయినాయి. ఆటలో ఉన్నప్పుడే నేను కష్టాలు పడ్డా, ఆటలోంచి ఎప్పుడు బయటకు వచ్చానో బాగుపడ్డాం, శుభ్రంగా ఉంటున్నాం. యేసయ్యని నమ్ముకున్నాక శుభ్రంగా ఉంటున్నాం. మిమ్మల్ని నమ్ముకోమని చెప్పట్లేదే, అది మీ ఇష్టం. నేను నమ్ముకున్నాను, నా ఇష్టం, నా కుటుంబం ఇష్టం, మా వాళ్ళు ఇష్టం, తోడపుట్టోళ్ళు ఇష్టం. ఎవరిని ఉద్దేశం ఎవరిని అంటలేదు. బట్టలు కూడా తడిసిపోయినాయి, చెమట పట్టేసి బట్టలు తడిసిపోయినాయి. నేను ఈ వీడియో ఇప్పుడు చేయాలని చేశాను. ఎవరికి
ఎవరికి కోపం వచ్చినా ఏది వచ్చినా మా గురించి అంటుంది, మమ్మల్ని అంటుంది అనుకున్న వాళ్ళు నా అడ్రస్ కరెక్ట్గా ఇస్తా రండి. నా అడ్రస్ కరెక్ట్గా ఇస్తారు రండి. గుంటూరు జిల్లా తాడేపల్లి గోసమ్మ సెంటరు 17వ వార్డు మసీద్ దగ్గర రండి. నా పేరు శాంతి. ఏమన్నా ఆడదలుచుకుంటే నాకు అక్కడ డైరెక్టర్ రండి. మీకు కుర్చీ వేసి ఫ్యాన్ వేసి మర్యాద చేసి మీకు డ్రింకులు ఇచ్చి భోజనం పెట్టి మీకు కావాల్సిన కూర వంట చేసి పెట్టి మర్యాద చేసి పంపిస్తాను. మీరు ఏది తింటే అది పెడతా నేను. మేము తినన్నది కూడా మీరు తింటానంటే అది చేసి పెడతా నేను. మీకు కడిపెండ భోజనం పెట్టి మీరు ఇష్టమైన డ్రింకు తాగుతాంటే డ్రింకులు ఇచ్చి నేను ఫ్యాన్ వేసి కుర్చీలు వేసి మమ్మల్ని కూర్చోబెట్టి మర్యాద చేసి పంపిస్తాను. నేనేమన్నా ఏందో తప్పు వచ్చి నాతో మాట్లాడండి. నన్ను సూటిపోటుగా తిట్టగాకండి. నన్ను 2-3 అడిగారు, నువ్వు ఎలా చేస్తున్నావంట, వీడియోలు అలా చేస్తున్నావంట, పలానా మనిషి మమ్మల్ని అనింది, పలానా మనిషి మమ్మల్ని అడిగింది అని నాకు చెప్తున్నారు. ఏంటి నేను చేసిన తప్పేంటి? ఆ వీడియోలు తప్పేంటి? ఏ వీడియో తప్పు చేశాను? వీడియో నెలలో చేసావు, సంవత్సరం చేసావు చెప్పండి నాకు. మేము ఆస్తుల గురించి మాట్లాడాం, ఆ కుటుంబాల గురించి మాట్లాడాం, మా తల్లి గురించి, అన్నదమ్ముల గురించి, మా గురించి మాట్లాడాం, మా బిడ్డల గురించి మాట్లాడాం. ఎవరి గురించి మేము మాట్లాడలేదే. నేను ఎవరిని కూడా నేను ఉద్దేశపట్టలేదు. నేను ఏది కూడా మమ్మల్ని కులాలు ఎంచారు, నేను ఎవరిని కూడా ఏమనలా. ఇంక వేస్ట్ మాట్లాడండి. నేను మాట్లాడటం కూడా అనవసరం అనిపిస్తుంది. ఈ వీడియో తప్పనిసరి చూడండి. ఈ వీడియోగా నచ్చితే మీరు మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ తోడపుట్టిన వాళ్ళకి, మీ ఇంట్లో ఎవరికైనా సరే పంపండి వీడియో. ఇది మీకు అవసరం, మంచి ముఖ్యమైనది వీడియో అనుకుంటే ఎమ్మెల్యేలకు పంపండి, ముఖ్యమంత్రికి చంద్రబాబు అన్నయ్యకి పంపండి, లోకేష్ బాబుకి పంపండి, పవన్ కళ్యాణ్కి పంపండి. వీడియో తప్పు ఏదన్నా ఉంటే వాళ్ళు నన్ను పిలిపించి అడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను సమాధానం. అప్పుడు చెప్తా నేను, పలానా మనిషి పలానా చాటు ఇక్కడ అంటుందని. నన్ను పిలిపిస్తారా? పిలిపించండి. నీ వీడియోలు ఎందుకు చేస్తున్నావంటే మా కుటుంబం కోసం చేస్తున్నాం, మా జీవితాల గురించి చేస్తున్నాం. మేము ఆస్తులు పోగొట్టుకున్నాం, మా అన్నదమ్మును పోగొట్టుకున్నాం, మా తల్లిని పోగొట్టుకున్నాం, దాని గురించి నేను చేస్తున్నా వీడియోలు. ఆస్తి పోయింది, కబ్జా చేశారు, ఒక రౌడీలు గుంటాలు అక్రంగా దౌర్జన్యంగా ఆక్రమించారు. 5 ఎకరాల 28 సెంట్లు భూమి మా కింద సెంటు లేకుండా చేశారు. ఆక్రమించుకొని ఫ్యాట్లు వేసుకొని అమ్మేసుకొని